అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. సదా వెంకటేశం స్మరామి స్మరామి. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలంటే యావత్ ప్రపంచమంతా కూడా స్వామివారి ఆశీస్సుల కోసం, కృపా కటాక్షాల కోసం వీక్షిస్తుంటారు. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. సాక్షాత్తు బ్రహ్మే కలియుగం నుంచి దిగి వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేయిస్తారని ఐతిహ్యం. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. 9 రోజుల పాటు నిర్వహించనున్నటువంటి ఈ వాహన సేవలు ఎలా జరగబోతున్నాయి? బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమల చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రహ్మోత్సవాలు ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేసుకున్నారు? 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి ప్రణాళికలు. భక్తులకు అసౌకర్యం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి డే 1 వస్తుంది. సో 24వ తారీఖున ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు? ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే వారు కూడా కొన్ని సూచనలు అవన్నీ చేశారు. దాని ప్రకారం గరుడ సేవ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది తిరుమలలో. అంటే దాదాపు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది పిలిగ్రిమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ భద్రతా చర్యలు గానీ, లేదంటే ఇక్కడ భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారు? సుమారు 2 లక్షల మంది ఈ గ్యాలరీస్ లో కూర్చోవడానికి వీలు. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ సేవ రోజున సుమారు 8 నుంచి 10 గంటల సమయం శ్రీవారు మానవీధుల్లో ఊరేగింపు చేస్తారు. గతం కంటే కూడా ప్రస్తుతానికి ఈ లడ్డు చాలా రుచికరంగా కనిపిస్తుంది. సో భక్తులు స్వామివారు దర్శనం ఉన్నా లేకపోయినా 9 డేస్ పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకి ఎన్ని లక్షల లడ్డూల్ని భక్తులకు అందుబాటులో తీసుకురాబోతుంది? ఇప్పుడు ఎక్సెస్ గా 8 లక్షల లడ్డూలు తయారు చేసే ప్రణాళికలు చేశాము. ఇంకా అవసరం ఉంటుంటే ఇంకా 8 లక్షలు కూడా చేసేదానికి అందరు సిద్ధంగా ఉంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలంటే యావత్ ప్రపంచమంతా కూడా స్వామివారి ఆశీస్సుల కోసం, కృపా కటాక్షాల కోసం వీక్షిస్తుంటారు. సాక్షాత్తు బ్రహ్మే కలియుగం నుంచి దిగి వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేయిస్తారని ఐతిహ్యం. సో నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి 9 రోజుల పాటు నిర్వహించనున్నటువంటి ఈ వాహన సేవలు ఎలా జరగబోతున్నాయి? తొలిసారిగా సాంకేతిక సహకారాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వినియోగించుకోనుంది. ఇస్రో సూచనల మేరకు గరుడ సేవ నాడు ఎంతవరకు భక్తులు రాబోతున్నారనేటువంటి అంశాలు, వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని సాంకేతిక సహకారంతో కూడా ముందుకెళ్లాలని బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు మతం మార్పిడులు జరగకుండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో దాదాపు దళిత వాడల్లో 1000 దళిత వాడల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తారు టిటిడి చైర్మన్ అడిగి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. తిరుమల చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రహ్మోత్సవాలు ఒక గ్రాండ్ విక్టరీతో జరపాలని అనుకుంటారు. ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేసుకున్నారు? 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి ప్రణాళికలు. ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ గా తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళతోని మన అధికారులందరూ కూర్చొని ఎలా చేద్దాం ఏంటనే దాని గురించి చర్చలు జరిగినాయి. అందులో భాగంగానే గతంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే అవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని అధిగమించి ఎలాంటి ఇబ్బందులు కానీ భక్తులకి కలగకుండా, అటువంటి జరగకుండా చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈసారి కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. తిరుమలలో ప్రతిసారి వేసే ఏదైతే అలంకరణ, విద్యుత్ అలంకరణ ఏదో ఉందో అది ఈసారి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ముందులాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాం. అదేవిధంగా ఈ కోడళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ముకోటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టడం, దానికి కూడా అలంకరించడం, అదేవిధంగా పుష్పాలతో అలంకరించడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం పక్క ప్రణాళికతో. ఎల్ఈడి స్క్రీన్లు కూడా
కనీసం 30-35 LED స్క్రీన్లు పెట్టి తిరుమలలో భక్తులందరికీ కనిపించేలాగా చేయాలనేది జరుగుతున్నాయి. ఇంకొకటి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే సీసీ కెమెరాలు ఇప్పుడు ఉన్నవి సరిపోవు, దీన్ని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఈ సీసీ కెమెరాలు కొత్తవి ఏర్పాటు చేయటం, కమాండ్ కంట్రోల్ రూమ్ దాన్ని అప్గ్రేడ్ చేయటం, ఈ విధంగా అన్ని చాలా పకడ్బందీగా చేస్తున్నాం. ఏమాత్రం ఆలస్యం కాకుండా చేయాలనేది. అదేవిధంగా ఈ గరుడ సేవల రోజున ఈ నెల 28వ తారీఖు గరుడ సేవ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు, వారి శ్రీమతి గారు, అట్లాగే భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు, వీళ్ళందరూ వస్తున్నారు ఆ కార్యక్రమానికి. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు అయితే మాత్రం చాలా పక్కాగా చేస్తున్నాం. 4,500 మంది పోలీసులు ఉన్నారు. అట్లాగే ఒక 500 మంది శ్రీవారి సేవకులు, ఇంకా ఈ విధంగా కొన్ని వందల మంది వాలంటీర్స్ అంతా వచ్చి దాన్ని పక్కాగా ఎక్కడెక్కడ ఏవేవి ఏమని పెట్టాలి అవన్నీ కూడా ప్రణాళికలు తీసుకున్నాం. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. ఇది అద్భుతంగా ఉంటుంది, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇక వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలని వాళ్ళకి గ్యాలరీస్ లో ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికి కూడా అన్నప్రసాదాలు, మంచినీళ్ళు, మజ్జిగ, బిస్కెట్లు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎవ్రీ 2 hours 3 hours ఒకసారి. సో పక్కా ప్రణాళికలు చేసుకున్న పక్కా పకడ్బందీగా చేస్తాం. భక్తులకు అసౌకర్యం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి డే 1 వస్తుంది. సో 24వ తారీఖున ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు? Z+ కేటగిరీ, సో ఆయనకు ఉండే ఏర్పాట్లు ఆయనకు ఉంటాయి. ఆయన సింపుల్ గా ఉంటారు కాబట్టి ఏమంత పెద్ద హడావిడి ఉండదు. రావటం, ఈ పట్టు వస్త్రాలు సమర్పించి వెంటనే వెళ్ళిపోతారు. ఆయన వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగజేయడం ఆయనకు కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి. సో అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవండి. బాగానే జరుగుతున్నాయి ఏర్పాట్లు అంతా కూడా. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న సమీక్ష చేశారు, ఏమేం జరుగుతుంది, ఏంటి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు కూడా. ఇన్విటేషన్ ఇవ్వటానికి వెళ్తే వారు కూడా కొన్ని సూచనలు అవన్నీ చేశారు, దాని ప్రకారంగా వెళ్తాం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడ సేవ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది తిరుమలలో. అంటే దాదాపు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది పిలిగ్రిమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో భక్తులందరినీ కూడా సింగిల్ పాయింట్లోకి తీసుకురావడం, సో అప్ అండ్ డౌన్ టోల్ గేట్స్ లో కానీ, సో ఇక్కడ భద్రతా చర్యలు కానీ, లేదంటే ఇక్కడ భక్తులకు ఏర్పాట్లు కానీ, వారికి భోజన వసతి సౌకర్యాల పైన కానీ ఎలాంటి ఏర్పాటు చేశారు? అలాంటివన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము. సుమారు 2 లక్షల మంది ఈ గ్యాలరీస్ లో కూర్చోవడానికి వీలుంది. వాళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళు అక్కడే కూర్చోలేరు. 2 hours 3 hours ఉంటారు, దేవుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఆ గరుడ సేవ రోజున సుమారు 8 నుంచి 10 గంటల సమయం శ్రీవారు మాడవీధుల్లో ఊరేగింపు చేస్తారు. కాబట్టి ఫ్లోటింగ్ ఉంటుంది. పబ్లిక్ ఒకటే చోట కాన్సన్ట్రేట్ గా కూర్చోవటం అనేది తక్కువ ఉంటుంది. వస్తారు, భక్తులకి అవన్నీ ప్రసాదాలు అవన్నీ తీసుకుంటారు, దర్శనం చేసుకుంటూ పోతారు. ఈ రొటేషన్ ఉంటుంది. కాబట్టి మనకి ఎన్ని లక్షల మంది వచ్చినా ఏమి ఇబ్బంది లేదు. సో అది ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ పెట్టాలా ఏంటి అవన్నీ కూడా డిసైడ్ చేశారు. అన్ని పక్కాగా వెళ్తున్నాం దానివల్ల. దీంతో పాటు సాంకేతిక సహకారాన్ని ఈసారి వినియోగించాలనేసి టీటీడీ పాలక మండలి మొన్న తీర్మానం కూడా చేసింది. ఇందులో భాగంగా ఇస్రో సహకారం తీసుకోవాలనుకుంటున్నాం. ఏ విధంగా టెక్నాలజీని యూటిలైజ్ చేసుకోబోతారు? సో వాళ్ళ టీం ఉంటుంది, వాళ్ళ టీం ఉండి వాళ్ళు కూడా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు, పిన్ పాయింట్ చేస్తారు. సో వాళ్ళ సహకారం తీసుకొని ఎక్కడైనా ఏమన్నా రష్ ఉన్నా కానీ ఇంకోటి కానీ ఇమ్మీడియట్ గా మనకి కమ్యూనికేట్ అవుతుంది. దాన్ని బట్టి మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ని ఏ విధంగా విశ్లేషణ చేసుకుంటూ తద్వారా ఓవర్కమ్ అవడానికి ఇస్రో ఎంతవరకు సహకరించబోతుంది? దానికి ఒక టీం ఉందండి, ఇమ్మీడియట్ గా యాక్ట్ చేస్తాము. అదే విధంగా ఈ ట్రాఫిక్, ఈ వెహికల్ పార్కింగ్ ఇవన్నిటికి కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా కూడా ఈ పార్కింగ్ అనేది చూస్తారు. వాళ్ళు కూడా ఎక్కడ ఖాళీ ఉంది, ఎక్కడ ఎటు పోవాలో ట్రాఫిక్ డైవర్ట్ అనేది కూడా వాళ్ళు
చేయటం జరుగుతుంది. చాలా వరకు గతం కంటే కూడా ప్రస్తుతానికి ఈ లడ్డు చాలా రుచికరంగా కనిపిస్తుంది. సో భక్తులు స్వామివారు దర్శనం ఉన్నా లేకపోయినా స్వామివారి లడ్డు తీసుకుపోతే చాలా అనుకుంటున్నారు. ఈసారి ఎన్ని లక్షల లడ్డూలు, అంటే యావరేజ్ గా 9 days పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకి ఎన్ని లక్షల లడ్డూల్ని భక్తులకు అందుబాటులో తీసుకురాబోతున్నారు? ఇప్పుడు ఎక్సెస్ గా 8 లక్షల లడ్డూలు తయారు చేసే ప్రణాళికలు చేశాము. ఇంకా అవసరం అనుకుంటే ఇంకా 8 లక్షలు కూడా చేసేదానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఆ డిమాండ్ బట్టి అప్పటికప్పుడు చేసుకొని తయారు చేసి ఎవరికి ప్రసాదాలు దొరకలేదు అనేది. భక్తుల నుంచి చాలా ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి, లడ్డూలు బాగా రుచికరంగా ఉంటున్నాయి. అలాంటి మాటలు వచ్చినప్పుడు మీకు ఏమని అనిపిస్తుంది సార్ స్వామివారి సేవలో ఉన్నప్పుడు? చాలా సంతోషం అనిపిస్తుంది. దానికన్నా సంతోషం ఏముంటుంది జీవితంలో. గతంలో రేషన్ షాపులు ఉండే బియ్యంతోనో లేకపోతే పప్పులతోనో వాటితో నీటితోని చీప్ క్వాలిటీ కొని తిరుపతి అంటేనే లడ్డు. ఇక్కడున్న లడ్డు టేస్ట్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అయోధ్యలో రామాలయం వాళ్ళు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, గతంలో ఇక్కడ పోర్టులో పనిచేసినట్టు సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నలుగురిని హైర్ చేసుకొని అక్కడ తీసుకెళ్లి లడ్డూలు తయారు చేయటం. ఇందులో వచ్చిన టేస్ట్ 50% కూడా రాలేదు. అంటే దీని ప్రాముఖ్యత అంతే, ఆ యొక్క స్థానబలం, దాన్ని ఎవరు మార్చలేదు. కాబట్టి తిరుపతి అంటే లడ్డు. ఆ లడ్డుని గతంలో ఏం చేశారో నేను చెప్పక్కర్లేదు. అన్ని ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నా నెంబర్ 1 క్వాలిటీ కొనడం జరుగుతా ఉంది. దానివల్ల కూడా టేస్ట్ మారుతుంది. పెద్దవాళ్ళ యొక్క అనుభవంతో గతంలో ఎలా ఉండేది ఏంటి దాని మీద గోల్డెన్ రివీల్ చేసుకొని చేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా లడ్డు చాలా బాగుంది, రుచికరంగా ఉంది, ఎన్నోళ్ళైనా అది గట్టిపడట్లేదు అనేది మాకు కూడా ఫీడ్బ్యాక్ ఉంది. కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము మేము ఇది సాధించగలిగినాము. అంటే దీంతో పాటుగా ఇవాళ ధ్వజారోహణం నుండి ధ్వజ అవరోహణం వరకు కూడా ఈ 9 రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమం ఈసారి మీ నేతృత్వంలో జరగబోతుంది. సో దానికి మీరు ఎలా ప్రౌడ్ గా ఫీల్ అవబోతున్నారు? ప్రౌడ్ గా ఫీల్ అయినా ఉంది. అది బాధ్యతలో ఒక భాగం కదా, చేయాలా. ఏదైతే కొన్ని ఏళ్ల నుంచి వచ్చే శాస్త్రోక్తంగా ఏదైతే జరుగుతుందో అది తూచా తప్పకుండా పాటించి ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేస్తాయి. ఏంటంటే ఇప్పుడు మొన్న పాలక మండలి సమావేశంలో కూడా చాలా ఒక బృహత్తరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దళిత వాడల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని. ఎలా వచ్చింది మీకు ఆ సంకల్పం? అంటే ఇది నా సంకల్పం అనే దానికన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఇవన్నీ కూడా ఆయన మనసులో నుంచి పుట్టిందే. వారు మమ్మల్ని ఆదేశించారు, ఈ విధంగా కట్టండి, ఈ విధంగా చేయండి అన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ఈ ప్లానింగ్ అంతా కూడా ముఖ్యమంత్రి గారు. దీనివల్ల మతం మార్పిడులను నివారించవచ్చని మీరు అనుకుంటారు? సో సాధ్యమైనంత వరకు కొంతవరకు నివారించగలుగుతాం అనేది ముఖ్యమంత్రి గారి ప్రణాళికలు మీకు తెలిసిందే కదా ఆయన. సో ఆయన ప్రణాళికలు చేస్తే అది సక్సెస్ అవుతుంది, అట్లేం లేదు. ఫస్ట్ ఫేజ్ లో 1000, మళ్ళీ సెకండ్ ఫేజ్ లో 1000, అట్లా ప్రతి ఒక్క ఊర్లోనూ ఒక గుడి ఉండాలి. వెంకటేశ్వర స్వామిదో లేదో ఈశ్వర ఆలయం ఏదో దేవతల ఆలయాలు కట్టి అక్కడ భజన కార్యక్రమాలు పెట్టడం, వాళ్ళకి కావాల్సినటువంటి మైకులన్నీ కూడా కొనియటం. సో ఇలాంటివన్నీ కూడా చేస్తాం రాబోయే రోజుల్లో. అదేవిధంగా గుడి కట్టేసి వదిలేయకుండా ధూపదీప నైవేద్యం పెట్టాలి. దానికి కూడా అక్కడ ఎంత మినిమం ఎక్స్పెండిచర్ వస్తుంది దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ టెంపుల్స్ అన్ని కూడా పంపించడం అనేది జరుగుతుంది రాబోయే రోజులు. అంటే మీ పైన ముఖ్యమంత్రి గారు చాలా గురుతరమైనటువంటి బాధ్యతను పెట్టారు. టిటిడి చైర్మన్ అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా హర్డిల్స్ మీ ముందు కనిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి. దాన్ని అధిగమించడంలో చాలా రకాలైనటువంటి ఎత్తుగడలు వ్యూహాత్మకంగా అవతల వైపు నుండి కూడా వస్తుంది. అంటే దుష్ప్రచారాలు కూడా విపరీతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటిని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఏ విధంగా వినియోగించబోతారు? అది అన్ని భగవంతుడు చూసుకుంటాడు. మన పని మనం చేసుకుంటా పోవాలి. ఫలితం అనేది వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇక విమర్శలు సద్విమర్శలు ఎంత అలవాటే మాకు. ముఖ్యమంత్రి గారికి తెలిసిందే కదా, ఆయన అందరికన్నా కూడా ముందుగా ఆలోచన చేస్తారు. అదేమి ఇబ్బంది ఏమి ఉండదు.
సార్ క్రిటికల్ పొజిషన్ లో ఉన్నప్పుడు మీకు గురుతర బాధ్యత ఇచ్చారు. మీ భుజస్కంధాల పైన వాస్తవంగా చెప్పాలంటే చాలా బరువు బాధ్యతలు కూడా పెట్టారు. బరువు బాధ్యతల్ని సమర్థవంతంగా ఇప్పటికే మీరు చాలా వేగంగా ఎదుర్కోగలుగుతున్నారు. మరికొంత ఎదుర్కోవడానికి స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలని మేము మెగానైన్ తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ 9 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవ వీక్షణలో ఇస్రో సహకారాన్ని కూడా తీసుకోబోతున్నారు. సాంకేతిక రంగంలో కూడా దేవస్థానాన్ని ఎలా కోఆర్డినేట్ చేయబోతారు? దానికి ఒక స్టీరింగ్ కమిటీ లాగా వేసాము. వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి శాటిలైట్ నుంచి లేదా ఇస్రో నుంచి వచ్చే ఏదైతే సంకేతాలు ఉంటాయో దానికి అనుగుణంగా మన అధికారులందరూ కూడా దాన్ని ఇమీడియట్ గా ఆ ప్రాబ్లం అటెండ్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది స్మూత్ గా జరిగేటట్టుగా చూస్తాం. అందులో ఇబ్బంది ఏం లేదు. ఎంత క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలంటే ఇది చాలా బిగ్ టాస్క్. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఆధ్యాత్మిక పరంగా హిందూ క్షేత్రంగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇక్కడ జరిగే ఈ ఈవెంట్ 9 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ లో లక్షలాది మంది గోవింద నామస్మరణలతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇంకా వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు అంటే ఇప్పటికే మీరు భోజనాల్లో ఒక వడను పెట్టి వారి కొద్దిగా ఆస్వాదించడానికి మంచి టేస్ట్ఫుల్ భోజనం పెడుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా మీ దగ్గరకు వచ్చేటువంటి అన్ని అంశాలని ట్రబుల్ షూట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే సఫలీకృతం కూడా అవుతున్నారు. ఎక్కడికక్కడికి దాన్ని ట్రబుల్ షూట్ చేసుకొని ముందుకెళ్తున్నారు. దీని వెనుక మీకు స్వామివారే మిమ్మల్ని నడిపిస్తున్నారని అనుకుంటారా? తప్పకుండా స్వామివారి చెమైనా కొట్టదంటారు కదా, అన్ని స్వామివారిని. ఆయన ఇచ్చేటువంటి మనోధైర్యం, మనోబలం అన్ని కలిసి వస్తాయి మాకు, అట్లేం లేదు. అంటే పదే పదే మీ పైన అంటే దేవస్థానం పైన దుష్ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి ఇటీవల కాలంలో. వాటిపైన మన పాలక మండలిలో కూడా క్రిమినల్ కేసెస్ పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. అంటే సనాతన హైందవ ధర్మంలో ఇవాళ హిందూ క్షేత్రంలో మన దేవుడి పైనే మనమే దూషణల పర్వం, దుష్ప్రచారాలు చేస్తే దాని ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఫలితం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను మీకు, అన్నీ స్వామివారు చూసుకుంటారు. మన కర్తవ్యం మనం సరిగా నిర్వర్తిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. దాన్ని పోతా ఉంటే ఏదో మురుగుతా ఉంటే దాని గురించి మనం పట్టించుకోకూడదు అనేది నా నిర్ణయం. ఇవన్నీ విమర్శలు, సద్విమర్శలు ఇవన్నీ కామన్. కానివ్వండి, ప్రజలకు తెలుసు ఎవరు ఎలా ఏం చేస్తున్నారు అనేది. మనం అనుకుంటాం ఇక్కడ కూర్చొని ప్రజలకు ఏం తెలియదు. అందరికన్నా తెలివైన వాళ్ళు భక్తులు, కామన్ పబ్లిక్. వాళ్ళందరూ ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల మాకేమి ఎవరో బురద జల్లినంత మాత్రాన మాకేం అయిపోతుంది అనేది కాదు. మా బోర్డు సభ్యులకు కానీ, మా ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ వాళ్ళకి మనోధైర్యం ఎక్కువ. ఇలాంటివన్నీ మేము కూడా చాలా చూసే వచ్చాము ఇక్కడికి. ఇదేం కొత్త ఏం కాదు. కాకపోతే ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థానంలో ఉండి వాళ్ళలాగా మేము మాట్లాడలేము. కొన్ని మాకు అడ్డంకులు ఉంటాయి. కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయి నేనేమన్నా ఒక మాట జారితే. అందుకనే మేము ఆచి తూచి మాట్లాడాల్సి వస్తా ఉంది. ఎవరికి ఎలా సమాధానం ఇయ్యాలో, బుద్ధి చెప్పాలో ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఆ భగవంతుడే మాతో చేపిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓం నమో వెంకటేశ్వర. 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి టిటిడి అన్ని వైపుల నుంచి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ గా అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలు నభూతో నభవిష్యత్తుగా నిర్వహించడానికి టిటిడి యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉంది. 24వ తారీఖున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా తిరుమల క్షేత్రానికి వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఈ ఈవెంట్ కు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి టిటిడి చైర్మన్ చెప్తున్నారు. ఓవరాల్ గా ఎత్తుకుంటే 9 రోజుల్లో అత్యంత వైభవంగా జరగబోతున్నటువంటి ఉత్సవం గరుడోత్సవం. ఈ గరుడోత్సవ కార్యక్రమానికి కూడా ఇవాళ ఇస్రో సాంకేతిక సహకారాన్ని వినియోగించుకొని క్రౌడ్ మేనేజ్మెంట్ చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలనేటువంటి ప్రధాన సంకల్పంతో ముందడుగేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. దీంతో పాటుగా ప్రతి భక్తుడికి, తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి లడ్డూలు అందించడానికి 8 లక్షల లడ్డూలు పైచీలకు పెట్టుకున్నారు ముందస్తుగానే టిటిడి. ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా స్వామివారి దర్శన సౌకర్యం, అదే విధంగా బస్సు సౌకర్యం, 24 గంటల పాటు ఘాట్ రోడ్స్, తొలి ఘాట్ రోడ్డు, రెండవ ఘాట్ రోడ్డు, 2 ఘాట్ రోడ్డు కూడా నిరంతరం 24 గంటల పాటు తెరిచే ఉంచుతారు ఆ రోజు గరుడ సేవ రోజు. అందరూ రండి, అందరూ వీక్షించండి, సంతోషంగా తిరిగి వెళ్ళండి అని బిఆర్ నాయుడు గారు పిలుపునిస్తున్నారు. ఇది వాళ్ళ డిస్కషన్. రేపు మరో అంశం మళ్ళీ కలుద్దాం.